శ్రీ గణేశాయ నమః. అందరికీ నమస్కారం. ఛానల్లోకి స్వాగతం అండి. వృషభ రాశి వాళ్ళు రాబోయే 3 రోజులలో 3 అద్భుతాలు చూస్తారు. ఒక ద్రోహి మీ ఇంట్లో తిరుగుతూ ఉన్నాడు, అతన్ని కనిపెట్టాలి. వింటే షాక్ అవుతారు. ఎవ్వరూ మీ పక్కన లేనప్పుడే ఈ వీడియోని చూడండి. రాబోయేటటువంటి అక్టోబర్ మాసంలో 4, 5వ తేదీలలో వృషభ రాశి జీవితంలో 3 అద్భుతాలైతే జరగబోతూ ఉన్నాయి. ఈ రాశి వ్యక్తులకు వచ్చేటటువంటి అక్టోబర్ మాసంలో ఈ 2 తేదీల తర్వాత వీరి జీవితంలో కొన్ని మార్పులైతే చోటు చేసుకోబోతూ ఉన్నాయి. ఆ మార్పుల కారణంగా వీరు ఇప్పటి వరకు చూడనటువంటి కొన్ని సంఘటనలు వీరు ఎదుర్కోబోతూ ఉన్నారు. అదేవిధంగా వీరి జీవితంలో ఉండే అతిపెద్ద శత్రువు వీరి ఇంట్లోనే తిరుగుతూ ఉన్నాడు. అతను ఎవరో కూడా ఇప్పుడు బయటపడతాడు. అయితే ఇంతకీ వీరి జీవితంలో జరగబోయే మార్పులు ఏంటి, వీరి చుట్టూ తిరుగుతూ ఉన్నటువంటి ఆ శత్రువు ఎవరు అనే పూర్తి అంశాలను ఇప్పుడు మనం ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం. అయితే మిత్రులారా, ఈ వీడియోని చివరి వరకు చూడండి. అప్పుడే మీకు పూర్తి వివరాలు తెలుస్తాయి. ఇక కొత్తగా మీరు మన ఛానల్ని చూస్తే ఇప్పుడే మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసి మమ్మల్ని సపోర్ట్ చేయండి. పక్కనే ఉన్న గంట సింబల్లో ఆల్ అని సెలెక్ట్ చేయడం ద్వారా మేము చేసే ప్రతి వీడియో ముందుగా మీకు తెలుస్తుంది. మీరు చేసే లైక్ అండ్ సబ్స్క్రైబ్ మాకు ఎంతో సపోర్ట్ ఇంకా ఎంకరేజ్మెంట్ను అందిస్తుంది. ఇక వివరాల్లోకి వస్తే వృషభ రాశి 12 రాశులలో ఈ వృషభ రాశి 2వ రాశి. కృత్తిక 2, 3, 4 పాదాలు, రోహిణి 4 పాదాలు, మృగశిర 1, 2 పాదాలలో జన్మించిన వ్యక్తులు వృషభ రాశికి చెందుతారు. ఈ వృషభ రాశి అధిపతి శుక్రుడు. ఇక వివరాల్లోకి వస్తే వృషభ రాశి వ్యక్తులకు వచ్చేటటువంటి అక్టోబర్ మాసంలో 4, 5వ తేదీల తర్వాత వీరి జీవితంలో 3 అద్భుతాలైతే చూడబోతూ ఉన్నారు. అదేవిధంగా ఈ రాశి జీవితంలో ఉండే ఒక శత్రువు ఈ సమయంలో తారసపడబోతూ ఉన్నాడు. అతను మీకు చేసిన ద్రోహాలన్నీ ఇప్పుడు బయటపడబోతూ ఉన్నాయి. ఇక ఈ వృషభ రాశి వ్యక్తులకు వచ్చేటటువంటి రోజులో ఉండే పరిణామాలు ఏంటి అని చూసినట్లయితే అందులో మొదటి అద్భుతం ఏంటంటే ఆర్థిక పరంగా వీరికి ఆకస్మిక ధన వృద్ధి అనేది ఉండబోతూ ఉంది. వీరికి ఆకస్మికంగా ధన లాభం అనేది కనిపిస్తుంది. ఈ రాశి వ్యక్తులకు వచ్చేటటువంటి అక్టోబర్ మాసంలో ఆర్థికంగా అభివృద్ధి అనేది చూడబోతూ ఉన్నారు. మీకు ఆర్థికంగా ఎదుగుదల అనేది బాగా కనిపిస్తుంది. ఎప్పటి నుంచో మీరు దాచుకున్న ధనం అనేది ఇప్పుడు రెట్టింపు అవ్వబోతూ ఉంది. ఇక అలాగే మొండి బకాయిలు ఈ సమయంలో వసూలవుతాయి. ఇక డబ్బులు మీరు ఎవరికైతే అప్పుగా ఇచ్చి ఉంటారో ఆ డబ్బులు అనేవి ఇప్పటి వరకు మీ చేతికి తిరిగి రాక మీరు ఎంతో సతమతమవుతూ చివరికి ఆ డబ్బులు రావు అని డిసైడ్ అయిపోయి ఉంటారు. అయితే మీరు ఊహించని దానికంటే కూడా ఆ డబ్బులు అనేవి అకస్మాత్తుగా మీ చేతికి వచ్చే అవకాశాలు అధికంగా ఉన్నాయి. మీరే అది చూసి ఆశ్చర్యపోతారు. ఇక అదేవిధంగా ఈ వృషభ రాశి వాళ్లకు వారి తల్లిదండ్రుల తరపు నుంచి ఆస్తులు ఏవైనా వివాదంలో ఉంటే గనుక ఆ వివాదాలన్నీ ఇప్పుడు తొలగిపోతాయి. ఆస్తులు అనేవి మీ చేతికి అందుతాయి. దీని కారణంగా మీకు ఈ నెలలో ఆర్థిక పరంగా అభివృద్ధి అనేది గోచరిస్తూ ఉంది. ఈ రాశి వ్యక్తులకు ప్రస్తుతం మీరు కొత్తగా చేసే ప్రతి ఆలోచన కూడా ఈ సమయంలో ఆ ఆలోచన కారణంగా డబ్బులను బాగా సంపాదిస్తారు. వ్యాపారులకు వారి వ్యాపారాలలో పెట్టుబడులు అనేవి బాగా అందుతాయి. రియల్ ఎస్టేట్ వ్యాపారం చేసే వాళ్లకు ఈ మాసం అనేది ఎంతో అనుకూలంగా ఉండబోతూ ఉంది. గతంతో పోల్చుకుంటే ఇప్పుడు వీరికి వ్యాపారంలో బాగా వృద్ధి చెందుతుంది. క్రయ విక్రయాలు ఊపందుకుంటాయి. ముఖ్యంగా వీరి ఆర్థిక స్థితి అనేది గొప్పగా మారబోతూ ఉంది. ఇక మరొక అద్భుతం ఏంటంటే గనుక వృషభ రాశి వాళ్ళు ఇప్పటి వరకు ఇల్లు కొనాలి అని లేదా గృహ నిర్మాణం చెయ్యాలి అని డబ్బులను దాచుకుని వీరికి సరైన ఇల్లు దొరకక లేదా సరైన స్థలం అనేది వీరికి దొరకక అలాగే నిరాశకు గురై అయి ఉంటారు. అయితే ఇప్పుడు వీరికి చక్కటి గృహం అనేది పొందే అవకాశం కనిపిస్తూ ఉంది. మీ కలలో ఏదైతే గృహం మెదులుతూ ఉందో ఆ గృహాన్ని మీరు కొనుగోలు చేయగలుగుతారు. మీ టేస్ట్కు తగ్గ ఇల్లు ఈ సమయంలో మీ కంటపడబోతూ ఉంది. అదేవిధంగా ఎక్కడైతే మీరు స్థలం కొనాలని ఎదురు చూశారో మీ ఎదురు చూపులకు ఇప్పుడు
ఫుల్ స్టాప్ పడినట్టే. మంచి స్థలం మీకు ఇప్పుడు దొరకబోతూ ఉంది. ఈ విధంగా మీకు దొరికిన స్థలంలో మీ కలలో ఉండేటటువంటి గృహాన్ని నిర్మించగలుగుతారు. మీకు నచ్చినటువంటి ఇంటి కల అనేది ఇప్పుడు నెరవేరబోతూ ఉంది. ఈ రాశి వ్యక్తులకు గృహయోగం అనేది ఈ సమయంలో విశేషంగా కనిపిస్తుంది. ఇక మరొక అద్భుతం ఏంటంటే గనుక ఈ రాశి వ్యక్తులకు ఎవరైతే మీకు నచ్చిన వ్యాపారం ఇప్పటి వరకు మొదలు పెట్టాలి అని అనుకుంటూ ఆ వ్యాపారం మొదలు పెట్టడానికి ఆటంకాలు అనేవి వచ్చేవి. అయితే ఇప్పుడు అటువంటి ఆటంకాలన్నీ కూడా తొలగిపోబోతూ ఉన్నాయి. మీరు ఏదైతే వ్యాపారం మొదలు పెట్టాలనుకుంటూ ఉన్నారో ఆ వ్యాపారాన్ని ఇప్పుడు మొదలు పెట్టగలుగుతారు. దానికి సంబంధించిన అన్ని పనులు కూడా ఇప్పుడు జరుగుతాయి. అలాగే ఈ రాశి వ్యక్తులకు మీకు పెట్టుబడికి సంబంధించినటువంటి ధనం అనేది మీ చేతి నిండా ఉంటుంది. ఎవరైతే వ్యాపారం కోసం లోన్స్కి ప్రయత్నం చేస్తూ ఉన్నారో బ్యాంకులలో ఆ లోన్ అనేది ఇప్పుడు మంజూరు అవ్వవచ్చు. లేదా మీ తండ్రి గారి తరపు నుండి కానీ లేదా మీ యొక్క తల్లిగారి తరపు నుండి కానీ ఆర్థికంగా ప్రయోజనం పొంది ఆ డబ్బులను మీరు ఇన్వెస్ట్మెంట్స్ చేయొచ్చు. లేదా ఉద్యోగం చేసే వ్యక్తులకు మీరు ఇదివరకు కూడబెట్టిన డబ్బుతో కూడా మీరు ఆ డబ్బులు అనేవి రెట్టింపవడం కారణంగా ఆ డబ్బులతో కూడా వ్యాపారాన్ని ప్రారంభించవచ్చు. ఇలా ఏదో ఒక రకంగా మీరు వ్యాపారం అనేది చేసేటటువంటి వీలు అనేది కనిపిస్తూ ఉంది. ఇలాంటి ఈ 3 అద్భుతాలు అయితే ఈ వృషభ రాశి జీవితంలో వచ్చేటటువంటి అక్టోబర్ నెలలో కనిపిస్తూ ఉన్నాయి. ఇక అలాగే వీరి ఇంట్లో ఒక శత్రువు తిరుగుతూ ఉన్నాడు. అతను ఎవరు అనేది ఇప్పుడు బయటపడబోతూ ఉంది. ఆ వ్యక్తి ఎవరు అనేటటువంటిది ఇప్పుడు మీరు చూడబోతూ ఉన్నారు. మీరు ఏ కార్యం మొదలు పెట్టాలి అనుకున్నా కూడా మీరు ఇదివరకు అందరితో చర్చించేవారు. అయితే మీరు చర్చించేటటువంటి మీ చుట్టుపక్కల ఉండే వ్యక్తులు ఎవరైతే ఉంటారో ఆ వ్యక్తులలో ఒక అతను మాత్రం మీరు చేసే ప్రతి పనికి కూడా అడ్డుపడేవాడు. అది కరెక్ట్ కాదు, ఆ పని చేస్తే నీకు నష్టం వస్తుంది, ఆ పని చేస్తే ఇన్ని ప్రాబ్లమ్స్ ఉంటాయి అని మిమ్మల్ని భయపెట్టేటటువంటి వ్యక్తి మీకు ఇప్పుడు తెలియబోతూ ఉన్నాడు. మీరు ఏ కార్యం మొదలు పెట్టాలి అనుకున్నా కూడా ముందుగా అతను మిమ్మల్ని భయపెట్టేటటువంటి విధంగా మాట్లాడేవాడు. లేదా మీరు ఏ పని చేసినా కూడా అందులో ఆటంకాన్ని కలిగించేటటువంటి విధంగా పరిస్థితులు అనేవి క్రియేట్ చేసేటటువంటి పనులు చేస్తూ ఉండేవాడు. అదేవిధంగా మీరు అతన్ని నమ్మి డబ్బులను అతనికి అప్పచెప్పడం కానీ లేదా అతన్ని నమ్మి మీరు అతనికి పనులు అప్పచెప్పడం కానీ ఇవన్నీ చేసి ఉంటారు. వాటన్నిటిలో కూడా అతను ఆటంకాలు కలిగింపజేసి మీకు నష్టాలు కలిగేలా చేశాడు. ఆ వ్యక్తి మీ చుట్టూ తిరుగుతూ మిమ్మల్ని ఇబ్బందుల్లోకి నెట్టేసేవాడు. అతను ఇప్పుడు మీ కళ్ళకు కనిపించబోతూ ఉన్నాడు. ఆ వ్యక్తి కారణంగా మీరు జీవితంలో అనేది ఎదుగుదల అనేది లేకపోయింది. అతని వల్లే మీరు ఎన్నో కష్టాలు అనుభవించి ఉంటారు. అతను ఎవరో ఇప్పుడు మీ కంట పడబోతూ ఉన్నాడు. ఈ పరిస్థితులు అనేవి మీకు అనుకూలంగా మారడం కారణంగా అతను ఇప్పుడు బయటపడబోతూ ఉన్నాడు. మీకు చేసిన ద్రోహాన్ని అతనే ఒప్పుకునేటటువంటి విధంగా ఇప్పుడు సమయం అనేది వచ్చేసింది. అతన్ని పట్టుకొని మీరు నిలదీయబోతూ ఉన్నారు. కాబట్టి ఈ రాశి వ్యక్తులు ఈ సమయం నుండి కూడా మీరు కొత్తగా ఏ పని చేస్తూ ఉన్నా ఎవ్వరి సలహాలు తీసుకోకండి. ముఖ్యంగా మీ కుటుంబ సభ్యులలో మాత్రమే తీసుకోండి. అంతేగాని ఇరుగు పొరుగు వాళ్ళు కానీ లేదా మీతో స్నేహంగా ఉండే వ్యక్తులు కానీ లేదా దానికి సంబంధించినటువంటి వ్యక్తుల సలహాలను మాత్రం అస్సలు తీసుకోకూడదు. ప్రొఫెషనల్ అడ్వైజర్స్ని మాత్రమే మీరు సంప్రదించండి. అంతే తప్ప స్నేహితులతో కానీ బంధువులతో కానీ ఎవ్వరితో కూడా మీరు ఏ స్టెప్ వేయాలన్నా ఏ పని చేయాలన్నా ఎవ్వరితో కూడా చర్చించడం మీకు అంత మంచిది కాదు. కాబట్టి మిత్రులారా, నేను చెప్పే ఈ మాటలు గుర్తుంచుకొని ఇలాగే నడుచుకోండి. ఇలా చేస్తేనే మీ జీవితంలో ఎదుగుతారు. లేదంటే మీ శత్రువుల చేతిలో పడి నలిగిపోయి ఆర్థికంగా కెరియర్ పరంగా ఎన్నో విధాలుగా కష్టాలనేవి అనుభవించాల్సి వస్తుంది. చూసారు కదా, ఈ విధంగా మీకు 3 అద్భుతాలైతే మీ జీవితంలో కనిపించబోతూ ఉన్నాయి. అదేవిధంగా ఈ శత్రువు అయితే ఈ సమయంలో మీకు తారసపడబోతూ ఉన్నాడు. ఇక ఈ వృషభ రాశి వాళ్ళు మీరు చేసుకోవాల్సిన పరిహారాలు ఏంటి అంటే గనుక, వ్యాపారంలో మీకు బాగా వృద్ధి అనేది జరగాలి అంటే ప్రతిరోజు కూడా శనిదేవుడిని స్మరించుకోండి. అదేవిధంగా బుధవారం రోజున బుధుడికి సంబంధించినటువంటి పూజ చేయండి. అలాగే శనివారం రోజున నవగ్రహ పూజ చేసుకుంటే మీకు ఉండే గ్రహ దోషాలు తొలగిపోతాయి. ముఖ్యంగా మహాశివుడికి ప్రతి సోమవారం పూజించండి, స్వామికి అభిషేకించండి. ఇలా చేస్తే మీకు మనస్సులో ఎటువంటి ఆందోళన అనేది కలగదు. అలాగే మీరు ఏ పని మొదలు పెట్టినా కూడా ముందుగా
విఘ్నేశ్వరుడిని మనస్సులో ధ్యానించుకోండి. వీలైతే ఆలయానికి వెళ్ళి స్వామికి గరికను సమర్పించండి. స్వామికి ఇష్టమైన నైవేద్యాలు స్వామికి సమర్పించండి. ఇలా చేస్తే మీ కోరిక వెంటనే నెరవేరుతుంది. అదేవిధంగా ఎటువంటి ఆటంకాలు లేకుండా మీ పనులు అనేవి పూర్తి అవుతాయి. చూసారు కదా, ఈ వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, మీ అభిప్రాయాన్ని కామెంట్లో తెలియచేయండి. ఇక కొత్తగా మీరు మన ఛానల్ని చూస్తే ఇప్పుడే మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి. ఇలాగే మరిన్ని వీడియోలు మీరు తెలుసుకుంటారు. థ్యాంక్ యూ.